అన్నా దయచేసి అన్ని వెళ్తున్నాను టీజే బండి ముందున్నాను అన్నా దయచేసి అందరూ వెళ్తున్నాను టీజే బండి ముందున్న వాళ్ళు ఈరోజు కర్నూలు నగరంలో వాల్మీకి బోయ సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్న యువగర్జన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరో 2 రోజుల్లో భారతదేశ గడ్డ మీద ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ప్రారంభోత్సవం జరుగుతుంటే కొన్ని వందల సంవత్సరాల కళ అయోధ్య రామ మందిరానికి మరో 2 రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంటే అలాంటి మహనీయుని చరిత్ర రాసిన వాల్మీకి మహర్షికి సంబంధించిన వారసులు ఈరోజు హక్కుల కోసం, అభివృద్ధి కోసం, రిజర్వేషన్ల కోసం ఇంకా ఈ విధంగా రోడ్ల మీదకి రావడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎన్నో సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నారు. ఈరోజు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా ప్రతి రాష్ట్రంలో వాల్మీకి సోదరుల్ని ఎస్సీలుగా కానీ ఎస్టీలుగా కానీ పరిగణించి ఈ వర్గాన్ని అభివృద్ధికి పూర్తిగా తోడ్పాటు అందిస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకుండా అన్ని రకాలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వంచి మోసం చేస్తున్నారు తప్ప వీళ్ళకిచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రభుత్వము చేయలేదు. మరీ ముఖ్యంగా 2019లో తప్పుడు హామీలతో, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. కులాల పేరు పెట్టి విడదీసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు, ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదు, రైతులకు న్యాయం చేయలేదు, యువతకు న్యాయం చేయలేదు. ఈరోజు తన పాదయాత్రలో వాల్మీకి సోదరుల్ని వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం పూర్తయ్యే దశలో ఉంటే కూడా ఆ దిశగా ఏమాత్రం కృషి చేయకపోవడము, ఈ వర్గాలన్నింటినీ కూడా నిలువున మోసం చేసే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, రైతుల కోసం, యువత కోసం, ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం ఆవిర్భావం చేసిన బీసీ యువజన పార్టీ ఆవిర్భావం రోజునే మేము వాగ్దానం చేయడం జరిగింది. మాకు అవకాశం వస్తే వెంటనే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కష్ట నష్టాలు ఎదురొచ్చినా, రాజకీయంగా మంచి జరిగినా చెడు జరిగినా
బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని, వాల్మీకి సోదరులు చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని, ఈ విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి కూడా బీసీ యువజన పార్టీ సిద్ధంగా ఉందని బోయ వాల్మీకి సోదరులకు సంబంధించిన ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేసే దిశగా బీసీ యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పోరాటంలో అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని జై వాల్మీకి ఇక్కడ కర్నూలుకి ఇచ్చేసినటువంటి